హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మధ్యాహ్నం పెట్టాల్సిన వీడియో ఈవినింగ్ పెడుతున్నాను. యాక్చువల్లీ మధ్యాహ్నం పెట్టే టైంకి ఎడిటింగ్ అవ్వలేదన్నమాట. దానివల్ల ఈవినింగ్ పోస్ట్ చేయాల్సి వస్తుంది. సో అందరూ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంటారు, అసలు ఎప్పుడు పెడుతుందో ఏం పెడుతుందో అని చెప్పి కూడా అర్థం కాకుండా. సో ఏదన్నా కానివ్వండి, ఇవాళ ఒక మంచి హెల్దీ డైట్ వీడియో. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టు నైట్ డిన్నర్ 4 హెల్దీ రెసిపీస్. హెల్దీ అన్న మాట కన్నా కూడా చాలా టేస్టీ రెసిపీస్. అద్భుతంగా ఉంటాయి, చాలా బాగుంటాయి. హ్యాపీగా ఏమాత్రం సంకోచం లేకుండా తినొచ్చు. హ్యాపీగా మనకి ఇంట్లో దొరికే వాటితోనే చేసుకోవచ్చు. ఈ వింటర్కి వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్న వాళ్ళ కోసం యూజ్ అయ్యే విధంగా ఒక మంచి వింటర్ డైట్ ప్లాన్ అనమాట. హ్యాపీగా ట్రై చేయండి. హెల్దీగా తినండి, హెల్దీగా ఫిట్గా ఉండండి. ఈ మెథడ్ ఫాలో అవుతా మంచి మంచి రెసిపీస్ని ఒక చార్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని చక్కగా ఇంట్లో ఎక్కడో ఒక చోట స్టిక్ చేసుకుని ఎప్పుడు ఏం తినాలి అని ఆలోచించుకొని వెతుక్కునే పని లేకుండా చక్కగా మీ డైట్ ప్లాన్ మీరే రాసుకొని దాంట్లో ఉన్న విధంగా మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తింటూ ఒక మంచి గుడ్ వర్కౌట్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వాకింగ్ ఆర్ జాగింగ్ ఆర్ సైక్లింగ్ ఏదో ఒకటి ఇంక్లూడ్ చేసుకుంటే ఖచ్చితంగా ఇంకొక 1 మంత్ ఉంది న్యూ ఇయర్ వచ్చేటప్పటికల్లా హ్యాపీగా 5 kgs తగ్గొచ్చు. ఈ వింటర్ సీజన్ మొత్తం అయ్యేలోపు అట్లీస్ట్ మినిమం చెప్తున్నా, మ్యాక్సిమం కాదు, మినిమం 10 kgs తగ్గొచ్చు. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో చూసేయండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నోటిఫికేషన్స్ వచ్చినా రాకపోయినా 2 డేస్కి ఒకసారి మన ఛానల్లో కొత్త వీడియో ఏమన్నా వచ్చిందేమో నేను చెక్ చేస్తూ ఉండండి. బికాజ్ అసలు నోటిఫికేషన్స్ ఎవరికి రావట్లేదు కాబట్టి యూట్యూబ్ అసలు నన్ను కంప్లీట్గా మర్చిపోయింది. ఇంకా చూపించింది చాలే అని చెప్పి నన్ను పక్కన పెట్టేసింది. అబ్బా, యూట్యూబ్ పెట్టినా మీరు పెట్టకండి. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం. సో ఫస్ట్ వచ్చి బ్రేక్ఫాస్ట్ కన్నా ముందు ఎనీ డీటాక్స్ ఆఫ్ యువర్ చాయిస్ ఏదో ఒకటి తీసుకోవచ్చు. అండ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చి నేను 2 ఆప్షన్స్ చూపిస్తున్నాను, ఒకటి పాలతో, ఒకటి మామూలుగా. పాలతో చూపించేది వచ్చేసరికి సగ్గుబియ్యంతో చక్కగా ముందు రోజు నైటే ఒక గుప్పెడు సగ్గుబియ్యం, చిన్న టీ గ్లాసు సగ్గుబియ్యం నానబెట్టి పెట్టుకోండి నీళ్ళల్లో. తర్వాత ప్యాన్లో కొద్దిగా నెయ్యి, ఎంత ఒక 1/2 స్పూన్ టు 1 స్పూన్ అబ్బా, కొద్దిగా నెయ్యి, మంచి కమ్మటి వాసన కోసం అంతే. దాన్ని వేసుకొని అది కొంచెం వేడయ్యాక మనం ఆల్రెడీ నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వడకట్టుకొని నీరంతా వంపేసుకొని జస్ట్ ఆ నెయ్యిలో వేసి జస్ట్ 2 to 3 minutes అలా టాస్ చేసుకోండి. ఒక చిన్న టీ గ్లాస్ వేసాను నేను, అంతే. దాంట్లో 1/2 లీటర్ ఫ్యాట్లెస్ మిల్క్ వేసాను అనమాట. ఇప్పుడు నేను చేసే ఈ రెసిపీ వచ్చి ఇద్దరికి సరిపోతుంది క్వాంటిటీ, అంటే ఒక్కొక్కరికి 1/2 లీటర్ మిల్క్ క్వాంటిటీ వస్తుంది. ఫ్యాట్లెస్ మిల్క్ విత్ కొంచెం సగ్గుబియ్యం, ఒక 4 స్పూన్ల సగ్గుబియ్యం వస్తుంది. సో ఇప్పుడైతే ఒక 1/2 లీటర్ ఫ్యాట్లెస్ మిల్క్ ఫుల్గా పోసేసుకొని లైట్గా అది మంచిగా బాయిలింగ్ రావాలి. ఎలా అంటే మనం ముందు రోజే నానబెట్టుకున్నాం కాబట్టి నైట్ మార్నింగ్ తొందరగా ఉడికిపోతాయి, పెద్ద ఎక్కువ టైం కూడా ఏమీ తీసుకోవు. ఇప్పుడైతే జస్ట్ బాయిలింగ్ వచ్చింది. దీంట్లో నానబెట్టుకున్న కుంకుమ పువ్వు, ఈ రెసిపీకి ఇది వచ్చేసి సగ్గుబియ్యం ఫ్రూట్ కస్టర్డ్. ఈ రెసిపీకి వచ్చేసరికి ఈ సాఫ్రాన్ మంచి ఫ్లేవర్, అబ్బా ఎంత బాగా కాశ్మీర్ నుంచి తెచ్చింది, ప్యూర్ సాఫ్రాన్ కదా, ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో. నేనైతే 4 స్టాండ్స్ అలా రోట్లో దంచి ఆ చిన్న రోల్లో పాలతో ఆ రోట్లోనే కొద్దిగా పాలు పోసి అది మొత్తం వాష్ చేసినట్టుగా చేసి ఆ గిన్నెలో తీసుకున్నా. ఎంత కలర్, ఎంత ఫ్లేవర్. ఇలాంటి సాఫ్రాన్ కావాలంటే మన దగ్గర అవైలబుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సగ్గుబియ్యం ఉడికిన తర్వాత సాఫ్రాన్ వేసుకున్నాము, కొద్దిగా ఇలాచీ పౌడర్ వచ్చి ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. కంప్లీట్గా మీకు సాఫ్రాన్ ఫ్లేవరే కావాలనుకుంటే కనుక ఇలాచీ ఫ్లేవర్ స్కిప్ చేసేయండి. సో ఒక 5 నిమిషాలు నుంచి 7 నిమిషాలు బాయిల్ అయితే ఈ కైండ్ ఆఫ్ కన్సిస్టెన్సీ అనమాట. కొద్దిగా చిక్కగా రావాలి, కొద్దిగా చిక్కబడితే చాలు. మరీ ఎక్కువగా చిక్కగా అయిపోయిందా కొంచెం. నేనైతే ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేసాను. మరీ ఎక్కువగా చిక్కగా అయితే చల్లారేసరికి గట్టిగా అయిపోతుంది, అలా గట్టిగా అవ్వకూడదు. ఈ కన్సిస్టెన్సీ దగ్గర ఆపేయండి. సో ఇప్పుడు ఒక 10 నిమిషాలు చల్లార్చుకోండి. కరెక్ట్గా 10 నిమిషాలు చల్లారిన తర్వాత మీ కన్సిస్టెన్సీ చాలలేదు అనుకుంటే కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకోండి, మరీ గట్టిగా ఉందనుకుంటే. సో ఈ కన్సిస్టెన్సీకి వచ్చి అది చల్లబడిన తర్వాత దాన్ని గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడైతే పూర్తిగా చల్లారిపోయింది. చల్లారినాకే మనం ఫ్రూట్స్ వేసుకుంటాం కదా, వేడిగా ఉన్న దాంట్లో
దాంట్లో వేయం కదా. సో ఇప్పుడైతే పూర్తిగా చల్లారిన దాంట్లో ఒక గుప్పెడు సన్నగా తరిగిన యాపిల్ ముక్కలు వేసుకున్నాను. హార్డ్లీ ఒక హాఫ్ యాపిల్ కూడా కాదబ్బా, పావు యాపిల్ మీద కొద్దిగా ఒక హాఫ్ యాపిల్ అయితే ఇద్దరికి వేసుకోవచ్చు. సో ఒక గుప్పెడు సన్నగా తరిగిన యాపిల్ ముక్కలు వేసుకున్నాను. కొన్ని దానిమ్మ గింజలు వేసుకున్నాను. మీరు ఇంకా కావాలంటే కొంచెం బనానా ముక్కలు వేసుకోవచ్చు, గ్రీన్ గ్రేప్స్ వేసుకోవచ్చు, బ్లాక్ సీడ్లెస్ గ్రేప్స్ వస్తాయి కదా మెత్తగా ఉండేవి కాకుండా, అవి వేసుకోవచ్చు. ఇంకా అది మీ ఇష్టం అనమాట. లాస్ట్లో కొద్దిగా డ్రై ఫ్రూట్ ఆఫ్ యువర్ చాయిస్, ఆల్మండ్, వాల్నట్, పిస్తానా అని. నేనైతే పీకన్స్ అని ఉంటాయి కదా ఆ డ్రై ఫ్రూట్లు, ఆ పీకన్స్ 3 కట్ చేసి వేసుకున్నాను అనమాట. మీ దగ్గర ఏది ఉంటే అది వేసేసుకోండి. వేసి స్వీట్నెస్ కోసం, ఫ్రూట్లో ఎలాగో స్వీట్ ఉంటుంది సో ఎక్కువ పట్టదు, కొద్దిగా హనీ వేసుకోండి, టేస్ట్ ఉంటుంది. ఇంకా దీని గురించి అయితే నేను మాటల్లో చెప్పలేను. ఇది మీరు చేసుకొని తిని ఆ టేస్ట్ని ఎలా ఉంది అనేది మీరు చెప్పాల్సిందే. సాఫ్రాన్ బాగా నా రోట్లో నూరి పొడిలాగా చేసి పాలలో నానబెట్టి వేసాం కదా, దానివల్ల చాలా ఫ్లేవర్ రిలీజ్ అవుతుంది. టేస్ట్ అయితే అద్భుతం, అమోఘం అని చెప్పొచ్చు. ఎంత బాగుంటుందంటే రియల్ ఫ్రూట్ కస్టర్డ్ మామూలుగా చేసుకుంటాం కదా, నాకు బేసిక్గా నేను అసలు ఆ కస్టర్డ్ తినను, నాకు ఇష్టం ఉండదు. ఆ కస్టర్డ్ పౌడర్, అసలు ఆ పౌడర్తో చేసిన కస్టర్డ్ నేను ఎప్పుడూ తినను. టు బీ ఫ్రాంక్, నేను ఎప్పుడూ తినను దాన్ని అసలు. నేను ఇట్లాంటివే ఈ కైండ్ చేసుకున్న కస్టర్డ్స్. అండ్ ఈ మధ్యకాలంలో ఒకసారి మల్టీ మిల్లెట్ ఫ్లోర్తో చూపించాను, మీకు గుర్తుందో లేదో. మల్టీ మిల్లెట్స్ అన్నిటిని ఫ్లోర్ లాగా చేసుకొని దాన్ని మిల్క్లో వేసుకొని కస్టర్డ్ లాగా చేసుకొని ఇలా ఫ్రూట్స్ వేసుకునేది. ఎయిదర్ అది ఆర్ ఇది. అసలు ఆ మిల్లెట్ కస్టర్డ్ అయితే ఇంకా బాగుంటుంది. అండ్ ఈ సగ్గుబియ్యం కస్టర్డ్లో వచ్చేసి ఈ సాఫ్రాన్ ఫ్లేవర్ చాలా డామినేట్ చేసింది. చాలా టేస్టీగా ఉందబ్బా. నాకైతే అసలు నిజంగా నేను చేసే రెసిపీస్ ఎంత బాగుంటాయా, ఓకే ఎంత టేస్టీగా ఉన్నాయా అని చెప్పి నాకే అనిపించింది. డెఫినెట్లీ మీరైతే ఎంజాయ్ చేస్తారు. మీరే కాదు, మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చేసి పెడితే డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు, ఇంత హెల్తీగా చేసిస్తే. సో ఇదైతే 1 బౌల్ బ్రేక్ఫాస్ట్లో ఇలా తినేయచ్చు. లేదు అంటే కనుక ఇంకొక ఆప్షన్ చూపిస్తున్నాను. ఒక మంచి వెజిటబుల్ ఆమ్లెట్ విత్ బ్రెడ్ స్లైసెస్. వెజిటబుల్ ఆమ్లెట్కి వచ్చి ఏంటి గౌతమి ప్యాన్ ఏంటి అలా ఉంది మొత్తం అది అనుకోవద్దు, నేను ఆమ్లెట్ దీనిలోనే వేస్తాను. సో దిస్ ప్యాన్ ఈజ్ ఓన్లీ ఫర్ ఆమ్లెట్. సో ఎలా ఉన్నా ఇదే అడ్జస్ట్ చేసుకోండి. సో నేను ఇప్పుడైతే ఒక మంచి బ్రోకలీ ఆమ్లెట్ వేసుకుంటున్నా. ఇది సీజన్ కాబట్టి కావాలంటే మీరు కాలీఫ్లవర్ ఆమ్లెట్ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు కాలీఫ్లవర్ బాగా దొరుకుతుంది. క్యాబేజ్తో వేసుకోవచ్చు. థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఎక్కువ కాలీఫ్లవర్, క్యాబేజ్ లాంటి క్రూసిఫరస్ వెజిటబుల్స్ తినరు కాబట్టి వేరే ఆప్షన్స్ వెజిటబుల్స్లో మష్రూమ్స్, క్యారెట్ అలా ఏమన్నా ప్రిఫర్ చేసుకోవచ్చు. సో ఏది లేకపోతే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టొమాటో, కొంచెం పొటాటో లేదా స్వీట్ పొటాటో, సో అలా ఏదైనా తురిమి వేసుకొని, పొటాటో కానీ స్వీట్ పొటాటో కానీ తురిమి నీళ్ళలో వేసి కొద్దిసేపు ఉంచితే ఆ స్టార్చ్ వెళ్ళిపోతుంది. అప్పుడు దాన్ని వడకట్టుకొని దాన్ని వేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను కొద్దిగా ఆయిల్ వేసుకున్నా, ఒక హాఫ్ ఉల్లిపాయ, ఒక 1 పచ్చిమిర్చి, ఒక చిన్న బ్రోకలీ అనమాట. నేను వేరే రెసిపీస్ కోసం, సలాడ్స్ కోసం అని తెచ్చుకున్న బ్రోకలీలో ఒక బ్రోకలీ హాఫ్ మిగిలింది. ఆ మిగిలిన హాఫ్ దీంట్లో వాడాను అనమాట. ఇంకొకటేమో కూర చేసుకున్నాను, కాలీఫ్లవర్ బ్రోకలీ కలిపి కూర చేసుకున్నాను లంచ్లోకి. అది ఇంకో రోజు చేశాను, కానీ అది నేను షూట్ చేయలేదు. మామూలుగా రెగ్యులర్గా నేను రొటీన్గా వండుకున్నట్టు వండేసాను. ఇప్పుడు ఇందులో అయితే కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ అబ్బా అంతే. నేను వండిన కూర అయితే ఎలా వండానంటే జస్ట్ నార్మల్ తాలింపు పెట్టుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి అలా పొడవుగా కట్ చేసి వేయించి, అది కొద్దిగా వేగిన తర్వాత బ్రోకలీ కాలీఫ్లవర్ కలిపి వేసేసాను. ఇలానే ఫ్లోరెట్స్ కట్ చేసుకొని అది కొంచెం ఉప్పేసి మూత పెట్టేస్తే ఒక 10 నిమిషాలు చక్కగా మగ్గిపోతుంది. మగ్గిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు, టేస్ట్కి సరిపడా కారం వేసి తీసేయడమే. చాలా టేస్టీగా ఉంటుంది ఆ కూర కూడా, రోటీలోకైనా రైస్లోకైనా. అదొకటి కూడా నేను ఎక్కువ ఈ సీజన్లో కాలీఫ్లవర్ బాగా దొరుకుతుంది కాబట్టి అది కూడా చేస్తాను. సో ఇప్పుడైతే బ్రోకలీలో కొద్దిగా ఉప్పు, పెప్పర్ వేసుకున్నాను అంతే. తర్వాత అది కొంచెం ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టి ఉంచితే కుక్ అయిపోతుంది. మరీ మెత్తగా అవసరంలా, క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది. సో ఇప్పుడైతే 2 గుడ్లు, 2 ఎగ్స్ బీట్ చేసుకున్నాను. ఏమీ వేయలేదు ఎగ్స్లో, జస్ట్ నార్మల్ ఎగ్స్ అంతే. 2 గుడ్లు బీట్ చేసుకొని ఆ మిక్చర్ ఏదైతే మనం లైట్గా టాస్ చేసి పెట్టుకున్నామో దాని మీద పోసేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేస్తే చక్కగా కుక్ అయిపోతుంది. 5 నిమిషాల తర్వాత జస్ట్ లిడ్ ఓపెన్ చేసుకొని రెండో వైపుకి టర్న్ చేసుకొని తీసుకుంటారా, లేదా అలా కొంతమందికి హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్స్ చాలా ఇష్టపడతారు, అలా కూడా తినేసేయచ్చు.
నాకైతే ఇదిగోండి ఈ ప్యాన్లో రెండో వైపుకి తిప్పడానికి కష్టం అనిపించి 2 హాఫ్స్ చేసి తిప్పాను అనమాట. ఏదైనా ఎలాగైనా తినేస్తాం కదబ్బా, సో అది ఇట్స్ ఓకే, ముక్కలైంది. మామూలుగా అయితే రౌండ్గా వస్తే బాగుంటుంది, బట్ తర్వాత మనమైనా తుంచుకుంటాం కదా. బట్ వీడియో కోసం ప్రజెంటేషన్ ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను. నాకు అది తిప్పడం చేత అవ్వదేమో అని చెప్పి 2 సగాలు చేసి తిప్పాను అనమాట. సో ఆమ్లెట్ తీసుకున్నాను. నాకు అది ఆమ్లెట్ ఎక్కువ అనిపించింది, నేను ఫుల్ తినలేను అనిపించింది. సో హాఫే తిన్నాను, ఇంకో హాఫ్ వచ్చి మా భవిష్యకి ఇచ్చాను అనమాట. సో నేనైతే హాఫ్ ఆమ్లెట్ విత్ 2 ఫ్లాక్సీడ్ బ్రెడ్ ఉంటుంది, ఫ్లాక్సీడ్ బ్రెడ్ అని దొరుకుతుంది. ఆ బ్రెడ్ 2 స్లైసెస్తో ఈ ఆమ్లెట్ పెట్టుకొని కొంచెం పీనట్ బటర్ పెట్టుకొని తినేసాను అనమాట. సో కావాలంటే బ్రేక్ఫాస్ట్లో ఈ సీజన్లో టర్మరిక్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు వింటర్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లంచ్కి వచ్చి 1 పాట్ మీల్స్ బాగుంటాయి, లైక్ కిచిడీలు, లేదంటే కనుక మసాలా రైస్లు, లేదంటే కనుక సాంబార్ రైస్ అట్లా వేసి 1 పాట్ మీల్ లాగా వెజిటబుల్స్ అన్నీ వేసుకొని విత్ లాట్ ఆఫ్ వెజిటబుల్స్, అది బాగుంటాయి. అది కాకుండా నేను ఒక రెసిపీ చేశాను, వేడిగా అన్నంలోకి అలా స్టవ్ మీద చాలా, అసలు ఇంగ్రీడియంట్స్ అయితే చాలా తక్కువ, నార్మల్ రెగ్యులర్గా ఇంట్లో వాడే ఇంగ్రీడియంట్స్, వాటితో చాలా సింపుల్గా చేసుకునేది ఒక రెసిపీ చూపించబోతున్నాను. అదైతే కొబ్బరిపాలు చారు, చాలా బాగుంటుంది. ఒట్టి కొబ్బరిపాలతోనే. దీనికి 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ నూనె వేసుకోండి. నేను పెట్టే క్వాంటిటీ వచ్చి 4గురికి సరిపోతుంది. సో ఒక 2 చిప్పలు, చిన్నకాయ ఒక కొబ్బరికాయ ఫుల్ తీసుకున్నాను అనమాట. 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ నూనె తీసుకున్నాను ప్యాన్లో. దాంట్లో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి అవి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయని బాగా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకోండి. కొద్దిగా ఇంగు వేసాను, అంతే, ఇంకేం లేదు, తాలింపు ఇంతే. ఒక ఉల్లిపాయని అలా స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకోండి. దీంట్లో కారం వేయము, సో పచ్చిమిర్చి ఘాటే మెయిన్ అనమాట. అందుకని చెప్పి పచ్చిమిర్చి ఒక 1/2 డజన్ దాకా వేసాను, ఎందుకంటే మనకి స్పైసీగా ఉండాలి కదా తినేటప్పుడు. మరి చప్పచప్పగా ఉన్నా కూడా బాగోదు, ఎందుకంటే కొబ్బరిపాలు తీయగా ఉంటాయి కాబట్టి. సో చప్పగా ఉన్న బాగోదు కాబట్టి కొంచెం మిర్చి ఎక్కువ వేసుకోండి. వేసుకున్న తర్వాత అది కొంచెం లైట్గా టాస్ చేసుకోండి, అది టాస్ అవ్వాలి. అయిన తర్వాత ఒక టమాటో, అది కూడా అంతే కొంచెం స్లైసెస్ లాగా సన్నగా కట్ చేసుకున్నాను. ఆ ఒక టమాటో వేయండి. వేసి కొద్దిగా టేస్ట్కి సరిపడా నార్మల్ ఉప్పు లేదా కళ్ళుప్పు, జనరల్గా ఇలాంటి చారులు కూరల్లో ఎక్కువ కళ్ళుప్పే ప్రిఫర్ చేస్తాను నేనైతే. సహజంగా అందరి ఇంట్లో అదే వాడతారు, మా కొన్ని కూరల్లోనే సాల్ట్ వేస్తాం, ఎక్కువ శాతం కళ్ళుప్పే వాడతాం కదా. సో కొద్దిగా కళ్ళుప్పు, కొంచెం పసుపు. నేనైతే పసుపు బాగా ఎక్కువ వేస్తాను అబ్బా కూరల్లో. మామూలు కూరలైనా ఏదైనా సరే పసుపు మాత్రం నేను బాగా వాడతాను. మా ఇంట్లో చాలా తొందరగా అయిపోద్ది, 1/2 కేజీ పసుపు ఓపెన్ చేస్తే చాలా తొందరగా అయిపోద్ది. ఎక్కువే వాడతాను, ఆరోగ్యానికి మంచిదని కూడా. అది కొంచెం వేగేలోపు 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ మిరియాలు ఒక రఫ్గా బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. తర్వాత మూత తీసి పెట్టుకుంటే టమాటోలు మగ్గాయి అనమాట. ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన పౌడర్ని ఒక 1.5 స్పూన్ పౌడరు టమాటోల్లో వేసుకోండి. వేసుకుంటే మనకి మంచి సువాసన వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈలోగా నేను ఒక కొబ్బరికాయ ఉందన్నా కదా, ఆ కొబ్బరికాయని కొట్టి అందులో ఉన్న నీళ్ళు తాగేసి ఆ కొబ్బరి చిప్పలు పగలగొట్టి ఆ చిప్పల్లో నుంచి కొబ్బరి తీసి ఆ కొబ్బరిలోంచి చిక్కటి పాలు తీసి పెట్టుకున్నాను. ముందు ఒకసారి చిక్కటి తీసిన తర్వాత మళ్ళీ ఆ పిప్పిని గ్రైండర్లో వేసి మళ్ళీ ఒకసారి తిప్పి నీళ్లు పోసి ఉన్న పాలంతా మ్యాక్సిమం ఇంక అసలు ఏమి ఉండకుండా మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేశాను. ఇప్పుడు ఆ కొబ్బరి పాలలో ఒక 1 స్పూను బియ్యపిండి, ఎందుకంటే పాలు విరిగిపోకుండా ఉంటాయి అన్నమాట. వేడి దాంట్లో పోసాక విరిగిపోకుండా ఉండాలంటే మనకు కొంచెం అలా బియ్యం పిండి కానీ శనగపిండి కానీ అలా కలుపుకుంటే బాగుంటుంది. నేనైతే కొద్దిగా ఒక 1 స్పూన్ బియ్యపిండి కలిపాను అనమాట. కలిపి ఈ ఆల్రెడీ మనం వేయించుకున్న మిక్చర్లో పోసేసి కొద్దిగా కరివేపాకు వేసి జస్ట్ 1 బాయిల్ రావాలి, మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టేయండి. మనకు ఒక మరుగు వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే మంచిగా ఫ్రెష్ కరివేపాకు అయితే వేసేసాను. వేసిన తర్వాత ఒకసారి కలిపి టేస్ట్ చెక్ చేసుకోండి, ఉప్పు అది సరిపోయిందా లేదా అని చెప్పి. ఇప్పుడైతేనే ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని కొద్దిగా యాడ్ చేసేసుకుంటే ఇంకా వన్స్ బాయిల్ వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చేసుకుంటే నాకు కొద్దిగా ఉప్పు పడుతుంది అనిపించింది, అందుకని చెప్పి ఇంకా నేను కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకున్నాను అనమాట. అంతే, అది యాడ్ చేసేసుకొని మూత పెట్టేయండి. మూత పెట్టేస్తే మనకు జస్ట్ 1 బాయిల్ రావాలి. చూసారు కదా, 5 మినిట్స్ అంతే. 5 మినిట్స్లో మనకు మంచిగా బాయిలింగ్ వచ్చేస్తుంది. వన్స్ ఈ బాయిలింగ్ వచ్చేసాక కొత్తిమీర వేసేసుకొని, కొంచెం లాట్ ఆఫ్ కొత్తిమీర కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది ఈ చారులో. సో ఏం వెజిటబుల్స్ లేనప్పుడు జస్ట్ ఒక ఉల్లిపాయ టమాటా ఉన్నా, అసలు టమాటా కూడా లేకపోతే ఒట్టి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉన్నా చాలు, టమాటో కూడా వేయవసరం లేదు. డైరెక్ట్ కొబ్బరిపాలు వేసుకొని
ఈ చారు పెట్టుకోండి, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో వేడి వేడిగా ఈ చారు వేసుకున్నా, లేదంటే ఇడ్లీలో వేసుకొని తిన్నా, లేదా దోశలో తిన్నా, లేదా రోటీతో ముంచుకొని తిన్నా భలే ఉంటుంది. సో ఇప్పుడైతే కొద్దిగా చల్లారనివ్వండి, మరి ఇంత హీట్ మీద కాకుండా కొద్దిగా ఒక 5 minutes అలా కొద్దిగా కూల్ డౌన్ అయింది అనుకున్నప్పుడు 1 స్పూన్ నిమ్మరసం పిండుకోండి. వేడిగా ఉన్నప్పుడు వేస్తే కొంచెం మనకి విరిగినట్టు అవుతుంది, అందుకని కొద్దిగా 1 స్పూన్ నిమ్మరసం అలా పిండుకోండి. అద్భుతంగా ఉంటుంది అబ్బా టేస్ట్. అసలు అసలు అద్భుతం అనకూడదు, కమ్మగా ఉందంటారే టేస్ట్, అలా అనిపిస్తుంది. సో నాకైతే చెప్తుంటే కూడా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఇది చేసి కూడా 2 రోజులు అయింది నేను తిని, మళ్ళీ చెప్తుంటే చేసుకోవాలనిపిస్తుంది. నేనైతే చక్కగా గుమ్మడికాయ అన్నం, అదిగో ఆ క్వాంటిటీ ఒక హాఫ్ చేసుకున్నాను. ఒక హాఫ్లో వచ్చి గుమ్మడికాయ కూర పెట్టుకున్నాను, ఒక హాఫ్లో వచ్చి చారు పోసుకున్నాను అనమాట, అంతే. అండ్ ఈవినింగ్ ఇదైతే డిన్నర్కి వచ్చేసరికి హాఫ్ కీరాని అలా సగాలుగా కట్ చేసి సన్నగా స్లైస్ చేశాను అనమాట. హాఫ్ కీరా, 1 ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ, దాన్ని కూడా అంతే స్లైసెస్ చేసి చేత్తో మెత్తగా నలపండి, అప్పుడు సాఫ్ట్ అవుతాయి. అండ్ యాపిల్ కూడా అంతే స్లైసెస్ లాగా సన్నగా కట్ చేయండి. సూపర్ ఉంటుంది అబ్బా. క్యాబేజ్ కూడా స్టీమ్ చేసిన క్యాబేజ్ వేసుకోవచ్చు, స్టీమ్డ్ బ్రోకలీ వేసుకోవచ్చు, ఉడకబెట్టిన శనగలు వేసుకోవచ్చు. ఆ 3 బాగుంటాయి ఇందులో. ఈ 3 వేసుకున్నాను. వేసుకొని లైట్గా సాల్ట్ వేసుకున్నాను. లైట్గా సాల్ట్ ఏమన్నాం కదా అని చెప్పి కూరల్లో వేసినట్టు ఫుల్గా వేయకూడదు, లైట్ జస్ట్ టంగ్కి ఆ టేస్ట్ తగలాలంతే. లైట్గా సాల్ట్, లైట్గా కొంచెం పెప్పర్, కొంచెం చాట్ మసాలా లేనిచ్చో ఆమ్చూర్, either చాట్ మసాలా లేదా ఆమ్చూర్, అది వేసుకోండి. అండ్ కొద్దిగా నిమ్మరసం కూడా అంతే, ఎంత ఒక 1/2 స్పూన్ అలాగా. అండ్ సన్నగా తరిగిన అల్లం తురిమింది కానీ తరిగింది కానీ నేను చాలా చిన్నగా కట్ చేశాను అనమాట. 1/2 ఇంచ్ అల్లాన్ని చాలా చిన్నగా కట్ చేశాను. అలాగే ఒక 10-12 చుక్కలు అనుకోండి అట్లా నిమ్మరసం. అండ్ లాస్ట్లో ఒక 1/2 స్పూన్ తేనె. ఆ తేనె ఈ డ్రెస్సింగ్ భలే టేస్ట్ వస్తుంది. అసలు ఎంత బాగుంటుందో, మీకు ఒక మంచి లైట్ ఫీలింగ్, స్టమక్ ఫీలింగ్ అట్ ద సేమ్ టైం లైట్గా అనిపిస్తుంది. ఒక ఎలా అంటే ఏదో ఒక 5 స్టార్ హోటల్లో మనం ఏదైనా ఒక బుఫేకి వెళ్ళాం అనుకోండి, వాళ్ళు అక్కడ బోల్డ్ అని సాలడ్స్ అవి పెట్టున్నప్పుడు రష్యన్ సాలడ్ అని అదని ఇదని ఏ ఒకటి ఉన్నప్పుడు వాటిలోంచి ఏదైనా తీసుకొని పెట్టుకుని తింటే ఒక మంచి ఏమంటారు ఫుడ్ ఫీలింగ్ వస్తుంది చూసారు, అట్లా ఏదో 5 స్టార్ హోటల్లో తీసుకొచ్చి తిన్న సాలడ్ ఫీలింగ్ వస్తుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఇది ఒక ఫుల్ బౌల్ తినేసేసి ఒక మంచి సినమన్ టీ తాగండి. ఈవినింగ్ 6-7 కల్లా ఫినిష్ చేసేసుకోండి డిన్నర్. డెఫినెట్గా ఇంత మంచి హెల్తీగా కనుక తింటే ఈ న్యూ ఇయర్ వచ్చేసరికి ఈజీగా 5 kgs తగ్గొచ్చు విత్ వర్కౌట్. అండ్ ఈ సీజన్లో కంప్లీట్గా 10 kgs అయితే డౌట్ లేకుండా తగ్గొచ్చు. అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ హ్యావ్